వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. అయితే చాలా మంది ఏంటిదంటే మెయిల్స్ చేస్తున్నారనమాట. అక్క మీరు హౌస్ వైఫ్స్కి మాత్రమే చెప్తున్నారు టైం టేబుల్ అనేది, అంటే ఎలా చదవాలి, ఎన్ని అవర్స్ చదవాలి అని. ఒక వర్కింగ్ ఉమెన్గా, వర్కింగ్ మెన్గా, అంటే అమ్మాయిలు అబ్బాయిలు ఇప్పుడు అందరూ చేస్తున్నారు కదండి, మెన్ ఉమెన్ ఇట్లా తేడా ఏం లేకుండా అందరూ వర్క్ చేస్తున్నారు కదా. సో ఇప్పుడు ఏంటిదంటే అందరూ వర్క్ చేస్తున్నప్పటికీ కూడా సెక్యూరిటీ పర్పస్ కోసం అని చెప్పేసి అందరూ ఇంకా గ్రూప్స్ మీద పడ్డారు అందరూ. సో అందరూ గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నారు అనమాట. వెదర్ దే ఆర్ ఎంప్లాయిడ్ ఆర్ నాన్ ఎంప్లాయిడ్, ఎవరైనా సరే మనకు ప్రిపరేషన్ అనేటువంటిది ఎవరూ ఆపట్లేరు అనమాట, చదువుకుంటున్నారు. కాకపోతే వర్క్ చేసే వాళ్ళకి ఎట్లా అసలు టైం మేనేజ్ ఎట్లా చేసుకోవాలి అంటే వాళ్ళకున్న డౌట్ ఏంటంటే వాళ్ళు కూడా చదువుకుంటారు, కాకపోతే వాళ్ళకు ద మేజర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మేము ప్రతిరోజు అంటే ఒక సబ్జెక్ట్ని ప్రతిరోజు చదవాలా అంటే ఒక రోజులో ఒక సబ్జెక్టే చదవాలా, లేకపోతే మనకు రోజులో ఉన్న టైంలో మల్టిపుల్ సబ్జెక్ట్స్ చదవాలా, అంటే మోర్ దాన్ వన్ సబ్జెక్ట్ చదవాలా అని చెప్పేసి ఇలా చాలా మంది అడుగుతున్నారు. సో వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటేనండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు ఫస్ట్ చూడండి. గ్రూప్ 1 అయితే మాత్రం ఖచ్చితంగా స్ట్రెచ్ అవ్వాలి వాళ్ళు. అంటే మినిమం టు మినిమం 8 అవర్స్ చదివితే కానీ టైం సరిపోదు అనమాట గ్రూప్ 1కి, ఎందుకంటే తక్కువ టైం ఉంది కాబట్టి. మనకు June 9th డేట్స్ ఆల్రెడీ డిక్లేర్ చేశారు. కాకపోతే గ్రూప్ 2కి కానీ గ్రూప్ 3కి కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం నేను చెప్తానండి ఈ రోజు. అంటే ఎంప్లాయీస్కి అంటే ఇప్పుడు చాలా మంది ఏంటిదంటే ఎంప్లాయీస్కి మినిమం టు మినిమం 9 అవర్స్ అయితే ఎక్కడైనా ఉంటుంది. 9 అవర్స్ అయితే ఖచ్చితంగా వర్క్ చేస్తారు. అంటే వాళ్ళు రానుపోను అంటే ట్రావెలింగ్కి మినిమం ఒక 2 అవర్స్ వేసుకునే ఈ రోజుల్లో అయితే 2 to 3 అవర్స్ పడుతుంది. సో మొత్తానికి అయితే రఫ్గా ఒక 11 అవర్స్ అయితే మీకు ఈ వర్క్ టైం అనేటువంటిది పెట్టుకుంటే, ఇంక్లూడింగ్ మనకు జర్నీ ట్రావెలింగ్ టైంతో. సో మనకి ఇంకా రిమైనింగ్ మనకు 13 అవర్స్ ఉంటుంది, అందులో 12 అవర్స్ తీసుకోండి. ఆ 12 అవర్స్లో మినిమం టు మినిమమ్ 6 అవర్స్ అయితే నిద్రకు కేటాయించుకోండి. 6 అవర్స్ నిద్ర పక్కా ఉండాల్సిందే. సో ఇంకా మనకు మిగిలిన ఎంతనండి, అక్కడ 12 పోయినాయి, ఇక్కడ 12లో 6 అవర్స్ పోయింది అని అంటే ఇంకా 6 అవర్స్ ఉంటుంది. ఈ 6 అవర్స్లో ఇంకా మార్నింగ్ లేచినప్పటి నుంచి మనము మన పనులంటూ మనకుంటే రెడీ అవ్వడము, బాత్ చేయడము, తినడము, ఇవన్నీ పక్కకు పెడితే ఒక 1.5 అవర్ వేసుకుంటే ఒక వర్క్ చేసే వాళ్ళకి కొంచెం స్ట్రెచ్ అవుతే 5 అవర్స్ అయితే దొరుకుతుందండి, ఖచ్చితంగా 5 అవర్స్ దొరుకుతుంది. సో ఆ 5 అవర్స్లో మీరు ఏం చేస్తారంటే అసలు ఎట్లా చదవాలి అంటే మీరు ఏ జాబ్ చేస్తున్నప్పటికీ, జాబ్ చేస్తున్నా జాబ్ చేయకపోయినా ఎవరైనా సరే కరెంట్ అఫైర్స్ అయితే ఖచ్చితంగా చదవాల్సిందే. సో వాళ్ళకి నేను ఇదే చెప్తాను, మీరు ఎవరైనా సరే, మీరు ఎంప్లాయ్ అయినా ఎంప్లాయ్ కాకపోయినా, ఒకవేళ ఎంప్లాయ్ కాకపోతే వాళ్ళకి ఏ టైం అయితే ఆ టైం ఉంటుంది చదువుకోవడానికి. ఒకవేళ ఇఫ్ యూఆర్ ఎంప్లాయ్ అవుతుండే నేను ఎట్లా చదవాలి అని అంటే ఫస్ట్ థింగ్ మీరు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత నుంచి నేను చెప్తాను అనమాట. సో మీరు ఆఫీస్ నుంచి ఒక 8కి 9కి వచ్చారనుకోండి, రాగానే డిన్నర్ చేసేసుకోండి. డిన్నర్ చేసుకున్న తర్వాత కొంచెం ఫ్రెష్ మైండ్ తోటి ఇంకా అప్పుడే నిద్ర వచ్చేస్తుంది అందరికీ. వాకింగ్ ఏదైనా అంటే ఇంకా మిగతా జాగింగ్ చిన్న చిన్న పనులు అట్లా నిద్ర పోగొట్టుకోవడానికి చేసి అప్పుడు మీరు మీ డే అనేటువంటిది అప్పుడు స్టార్ట్ అవుతుంది. అంటే మీ ప్రిపరేషన్ టైం, మీ డే అనేటువంటిది మీ డేలో ప్రిపరేషన్ అనేటువంటిది ఆఫ్టర్ డిన్నర్ జరుగుతుంది కాబట్టి మీకు ఆ స్టార్ట్ అనేటువంటిది మీరు పాయింట్ కరెంట్ అఫైర్స్తో స్టార్ట్ చేయాలి. సో నేనైతే రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్కి హరీష్ అకాడమీ ఫాలో అవుతానండి, ఎందుకంటే ప్రతిరోజు సార్ ఇస్తూ ఉంటారు. సో నేను హ్యాబిచువేట్ అయిపోయాను అనమాట. సో సార్ అయితే ఈవినింగ్ 7:30, 8 కల్లా అప్లోడ్ చేసేస్తారు, మాక్సిమం 7 కల్లా అప్లోడ్ చేసేస్తారు. సో కరెంట్ అఫైర్స్ చదువుతాను అనమాట. చాలా మంది ఏమంటారంటే అది తెలుగులో ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం చెప్పండి మీరు ఫాలో అయ్యానంటే ఇంగ్లీష్ మీడియం పరిచయం క్లాసెస్ ఫాలో అవుతానమాట నేను. సో అది యూపీఎస్సీ స్టాండర్డ్లో ఉంటుంది. మనకు టీఎస్పీఎస్సీ స్టాండర్డ్లో రెగ్యులర్గా చెప్పే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారనమాట. సో అందుకని నేను హరీష్ అకాడమీ ఫాలో అవుతాను. సో అది బెస్ట్ అనమాట కరెంట్ అఫైర్స్కి. స్టేట్స్కి మాత్రం అంటే గ్రూప్స్కి మాత్రం ఖచ్చితంగా బెస్ట్ అకాడమీ అని చెప్పొచ్చు. అది మనకు అర్థమైపోతుంది. మరి ప్యూర్ ఇంగ్లీష్ మీడియం అయినప్పటికీ కూడా మరి అంత అర్థం కాకుండా ఉండదండి. మనం ఎట్లాగో తెలంగాణ తెలుగే కాబట్టి అర్థమవుతుంది. సో మీరు ఆ రోజు కరెంట్ అఫైర్స్ ఆ రోజు చదివేసేయండి, షార్ట్ నోట్స్ రాసేసుకోండి. రాసుకున్న తర్వాత మీకు చాలా తక్కువ టైం ఉంటుంది కాబట్టి ఒక సబ్జెక్ట్ తీసుకోండి, ఆ సబ్జెక్ట్ అయిపోయే వరకు చదవండి. ఇప్పుడు చాలా మంది మీరు 12 to 6 పడుకుంటారా, లేదంటే 2 to అంటే ఇట్లా 1 to అంటే 6 అవర్స్ మెయింటైన్ చేయాలని చెప్పాను, 1 to 7 పడుకుంటారా, అది మీ ఇష్టము. నేనైతే ఏం చెప్తానంటే 12 to 6 లేదంటే 1 to 1 వరకు చదువుకున్నా ఏం ప్రాబ్లం లేదు. మినిమం 6 అవర్స్ అయితే నిద్ర ఖచ్చితంగా ఉండాలండి మనిషికి. సో నేను అదే చెప్తాను. సో ఆ టైం వరకు మీరు స్ట్రెచ్ అవుతానంటే ఇప్పుడు మీరు హిస్టరీ తీసుకున్నారనుకోండి, నేను ఆల్రెడీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 2కి 3కి నేను తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా బుక్ లిస్ట్ పెట్టానండి. సో అది డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. మీరు వీడియో అంతా ఎండ్ అయిపోయిన తర్వాత మీకు అక్కడ బాక్సెస్లో కనిపిస్తుంది లిస్ట్. సో అక్కడ చూసినా మీకు తెలుస్తుంది. సో అందులో ఒక సబ్జెక్ట్ తీసుకోండి. ఇప్పుడు మనకు హిస్టరీ కావాలి. హిస్టరీ అంటే మనకు తెలంగాణ హిస్టరీ ఉంది, ఇండియన్ హిస్టరీ ఉంది. తెలంగాణ హిస్టరీ అంటే చాలా మంది పిఎన్ఆర్ పబ్లికేషన్స్ వాడతారు, నేను అదే చూస్తున్నాను. అలాగే ఇంకా నేను ఆల్రెడీ కోచింగ్ తీసుకున్నా కాబట్టి సార్ మెటీరియల్ కూడా నేను చదువుతున్నాను అనమాట. సో అది ప్లస్ నా దగ్గర రఘుదీపక కూడా ఉందన్నమాట. సో అది ఇవి రెండు నేను ఫాలో అయ్యేది హిస్టరీకి. అలాగే మనకి ఇండియన్ ఎకానమీకి దీనికి ఏం ప్రిపేర్ అవ్వాలి అని అంటే మనకు ఎన్సీఆర్టీస్ ఉన్నాయండి. అలాగే మనకు ఇండియన్ హిస్టరీని చదవాలి అని అంటే
మనం యాన్సెంట్ ఇండియా బుక్ చదవాలి, మెడివల్ ఇండియా బుక్ చదవాలి, మనం స్పెక్ట్రమ్ అంటే మోడర్న్ ఇండియా బుక్ చదవాలి. సో ఈ మూడు బుక్స్ తీసుకుంటే ఒక బుక్ తీసుకోండి, యాన్సెంట్ ఇండియా బుక్ తీసుకోండి, అది కంప్లీట్ అయ్యే వరకు. అందులో ఇప్పుడు సపోజ్ 300 పేజెస్ ఉన్నాయి అనుకోండి, నేను ఈ రోజు 100 పేజెస్ వరకు చదువుతాను. సో అట్లా నేను కంటిన్యూస్ గా 3 డేస్ చదువుతాను. ఒక రోజు ఏంటంటే 100 పేజెస్ కంటే ఎక్కువ చదవాలనిపిస్తుంది, 3 డేస్ టార్గెట్ పెట్టుకోండి, లేదంటే 4 డేస్ టార్గెట్ పెట్టుకోండి. అట్లా ఒక బుక్ కంప్లీట్ చేయండి. ఈ రోజు నుంచి మీరు స్టార్ట్ చేసినా కూడా గ్రూప్ 2 అంటే మినిమం ఒక 3 మంత్స్ అయితే సిలబస్ కంప్లీట్ చేసేయగలరు. ఇఫ్ యూ హ్యావ్ దట్ మచ్ గట్. అంటే ఏంటంటే చాలా మంది నేను సిలబస్ కంప్లీట్ చేయాలి ఫస్ట్ అని చెప్పేసి కూర్చుంటారు. సో వాళ్ళకి మాత్రం నేను చెప్పింది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ హిస్టరీ అయిపోయింది, నేను ఇండియన్ హిస్టరీ చదివేశాను, నెక్స్ట్ తెలంగాణ హిస్టరీ. సో మీరు ఫస్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలంటే మీ దగ్గర బుక్స్ ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క సబ్జెక్ట్కి నా దగ్గర రిసోర్సెస్ ఉన్నాయా లేవా, ఇవన్నీ లేకపోతే నేను ఆల్రెడీ బుక్ లిస్ట్ చెప్పాను. సో అందులో మీకు ఏదైతే అవైలబుల్గా ఉందో అవి. ఇప్పుడు ఇది కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మాత్రమే. అంటే ఇప్పుడు గ్రూప్ 2 అప్పుడు ఏదో అప్లై చేసినాము, ఏదో అలా టప్పగా రాసినా, ఇప్పుడు సీరియస్గా ఇస్తాం అనుకునే వాళ్ళకి, లేదు మేము ఆల్రెడీ చదివేస్తున్నాము, ఆల్రెడీ అప్లై చేసినాము, బాగానే ప్రిపేర్ అయినాము అని అనుకునే వాళ్ళకి, ఒకవేళ ఎంప్లాయ్ అయ్యి ఉంటే సో ఇది మీరు ఇలా ఫాలో అవుతే ఖచ్చితంగా నేను చెప్తున్నాను. కానీ మనకు నవంబర్లోనే ఎగ్జామ్, ఆగస్ట్లో ఉంది కదా, జూన్ జూలై ఆగస్ట్లో ఉంది కదండి. సో ఏం ప్రాబ్లం లేదు, ఖచ్చితంగా మీరు ఈ రోజు నుంచి కూర్చున్నా కూడా ఆ ఎగ్జామ్ డేట్ వరకు హిస్టరీ అయిపోయినాయండి. హిస్టరీ అయిపోగానే వెంటనే ఇండియన్ హిస్టరీ అయిపోయి తెలంగాణ హిస్టరీ చదివేసాయి. సో మనకి హిస్టరీ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ పాలిటీ తీసుకోండి. అట్లా పాలిటీ కూడా అన్ని చదవద్దు, సిలబస్ కాపీ ముందు పెట్టుకోవాలి. ఏ ఎగ్జామ్ అయినా సరే సిలబస్ కాపీ ముందు పెట్టుకొని ఆ సిలబస్లో వాళ్ళు ఏమేమి టాపిక్స్ అడుగుతున్నారు. పాలిటీ అనుకోండి, నేను లక్ష్మీకాంత్ అనే చెప్తా. సో లక్ష్మీకాంత్లో అక్కడ వాళ్ళు ఇచ్చిన సిలబస్లో ఏమేమి టాపిక్స్ మనం కవర్ చేయాలి, ఇవి మాత్రమే చదవాలి. లక్ష్మీకాంత్ బుక్ అంతా పాలిటిక్స్ చదువుకుంటూ పోతే మనకు చాలా టైం పడుతుంది. మనకు 5-6 నెలలు ఇచ్చినా కూడా సరిపోదు అర్థం చేసుకోవడానికి. సో అందుకనే చెప్తున్నాను అనమాట. ఫస్ట్ థింగ్ ఆ సిలబస్ కాపీలో ఏమేమి పాయింట్ ఇచ్చారు, పాయింట్ టు పాయింట్ చూసి మనం బుక్లో తీసుకుని చదవాలి. నెక్స్ట్ హిస్టరీ అయిపోయింది, జోగ్రఫీ అయిపోయింది. సో మనకు అట్లా మన సిలబస్లో మనకు 4 పేపర్స్ ఉంటాయి. టీఎస్పీఎస్సీ గ్రూప్ 2లో ఒక్కొక్క పేపర్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఏమేమి సబ్జెక్ట్స్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎకానమీ ఉందనుకోండి, ఎకానమీ ఫుల్ లెంత్ పేపర్ మనకి ఇండియా ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, ఇట్లా డెవలప్మెంట్, ఇవన్నీ పార్ట్స్గా ఇచ్చాడు. నెక్స్ట్ ఏంటిది, తెలంగాణ మూమెంట్ ఉంది, ఆ మూమెంట్కి సపరేట్ పేపర్ ఉంది. సో అది కూడా సపరేట్గా చదవాల్సిందే. సో అదనమాట. ఇలా గనక చదివితే ఎవరైనా సరే నైట్ కూర్చోండి. మళ్ళీ డే మార్నింగ్ ఉంటుంది కదా, ఆ డే మార్నింగ్ మీరు ఏం చేయాలంటే ఆల్రెడీ నిన్న నైట్ చదివిన కరెంట్ అఫైర్స్ ఉంటుంది కదా, అది ఒకసారి మార్నింగ్ ఒకసారి రిఫ్రెష్ చేసుకోండి, అది ఒకసారి చదవండి. సో చదివితే ఏంటంటే మనకు గుర్తుండిపోతుంది. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ డేకి మీరు చదవాలని, ఒకవేళ మార్నింగ్ మీకు ఒకవేళ టైం ఎక్కువ ఉంటే మీరు నిన్న చదివిందైనా చదవచ్చు. లేదంటే మీరు ఇంకా ఇప్పుడు ఒక హిస్టరీ పేజ్లో ఒక బుక్లో 100 పేజెస్ చదివారు, నేను 4 డేస్లో నేను ఈ బుక్ కంప్లీట్ చేయాలి. సో అంటే నేను ఈ రోజు ఇంకో కొన్ని పేజెస్ చదువుతాను మార్నింగ్ అని చెప్పేసి ఇలా కొన్ని పేజెస్గా చదవండి. బుక్స్గా చదివితే మనకి ఎక్కువ అనిపిస్తుంది. ఇన్ని బుక్స్ ఉన్నాయి. చిన్న ప్లాన్స్ చేసుకుంటూ పోతేనే మనకి అవుతుందండి. ఒకేసారి ఇంత ప్లాన్ వేసుకోవద్దు. నేను 5 రోజుల్లో నేను హిస్టరీ పార్ట్ అంతా కంప్లీట్ చేస్తాను పెట్టుకుంటే ఇట్ విల్ నాట్ కంప్లీట్ అనమాట. సో పార్ట్స్గా డివైడ్ చేసుకుని చిన్న ప్లాన్స్ పెట్టుకుని చిన్న టార్గెట్స్ని అది ఫినిష్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనం చదవగలుగుతామన్న కాన్ఫిడెన్స్ మనలో బిల్డప్ అవుతుంది, సిలబస్ ఫినిష్ అవుతుంది. వస్తుందా రాదా అనేది పక్కకు పెడితే మీరు చదువుతున్నది ఏదైనా ఇష్టంగా చదవండి, ఖచ్చితంగా సబ్జెక్ట్ మీకు యాప్ట్ అయిపోతుంది, వచ్చేస్తా సబ్జెక్ట్. ఓకేనా, అంతేంది. నేను కరెంట్ అఫైర్స్ కూడా చెప్తున్నాను, మన ఛానల్లో ఉంటాయి. సో ఖచ్చితంగా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఎవరైనా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనా, బాయ్ అండి, సీ యూ నెక్స్ట్ వీడియో.